మట్టి కుండనైతే తెచ్చుకున్నాం కదా, దీన్నైతే ఒక రోజు ఫుల్గా వాటర్లో నానబెట్టేశానండి. ఆ తర్వాత 3 డేస్ దీనిలో వాటర్ పోసేసాను, ఎందుకంటే వాటర్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. మా నాన్న చెప్తా ఉంటాడు, చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కుండ కంపల్సరీ ఉండేదన్నమాట. కుండ అంటే కూజా ఉండేది, ఆ కూజాల వాటర్ తాగుతుండేవాళ్ళం మేము. ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు అలవాట్లేదు మాకు, ఇప్పటికీ కూడా అలవాటు లేదండి. ఇయర్ అయితే నేను ఇంకా కుండ తెచ్చుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నా. ఇంత ముందు వరకు అసలు వాడలేదు, నార్మల్ వాటరే, ప్యూరిఫైర్ వాటరే తీసేసుకుంటా ఉండేదాన్ని. సో ఈ ఇయర్ మాత్రం కంపల్సరీ కుండ తెచ్చుకోవాలని తెచ్చుకున్నాను. లైట్గా ముగ్గుతోటి కూడా అలా వాష్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ లైట్గా వాష్ చేశాను అంతే, ఎక్కువగా మళ్ళా గీకలేదనమాట. ఇది ఒక న్యాచురల్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ కంటే కూడా ఇంకా ప్యూరిఫై అవుతాయంట దీంట్లో. అలాగే సన్ స్ట్రోక్ అలాంటివి పోతాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదండి, అది కూడా మెరుగుపడిద్దంట కుండ వాటర్ వల్ల. ఎన్ని లాభాలు కదా. మీరు కూడా అలవాటు లేకపోతే కంపల్సరీ తెచ్చుకోండి. ఇయర్ అయితే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి.